భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఇశ్రాయేలు జనాంగానికి ఏం జరగబోతుంది, దేవుని చిత్తం, భవిష్యత్తు సంకల్పం దేవుడు ఎలా నెరవేర్చబోతున్నాడు అనే విషయమై దానియేలు అనే ఈయన మనసులో ఓ ప్రశ్న పుట్టింది. ఆ ప్రశ్న ఆయన మనసులో ఉంది. దేవుడు ఆయనకు కొన్ని దర్శనాలు ఇచ్చాడు. మనలో దేవుని సంబంధమైన సంగతులను గురించి ఆలోచన ఉంటే ఆయన సంకల్పాలు మనకి దేవుడు దర్శన రూపంలో బయలుపరిచే అవకాశం ఉంది. అట్లా దానియేలుకి దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచాడు. కానీ వాటి అర్థం ఏంటో దానియేలుకి తెలియలేదు. తెలియనప్పుడు దానియేలు తాను చూసిన దర్శన భావాన్ని తెలుసుకోవడానికి ప్రార్థన చేశాడు. ప్రియులారా, మనకి 2 విధాల దర్శనాలు వస్తాయి. స్వప్న దర్శనం అంటే కలలో కూడా కొన్నిసార్లు గూఢ భావాలతో దేవుడు మాట్లాడతాడు. కళ వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనకి స్పష్టంగానే అర్థమైద్ది, కొన్నిసార్లు ఎంత జుట్టు పీక్కున్న అర్థం కాదు. ఎందుకని అర్థం కాదు? కొంతమంది నేను నీకు కళ చెబుతా కానీ నాకు అర్థం చెప్తావా అని ఇతరులకి చెప్తా ఉంటారు. పాత నిబంధనలో మనం చూస్తే ఒక వ్యక్తి కలగంటే ఆ కళకి అర్థం చెప్పేటువంటి శక్తి కూడా గాడ్ గిఫ్ట్, అదొక వరం. ఆ వరం అనేది దానియేలుకి మరియు యోసేపుకి ఉన్నట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఫరో కన్న కళ ఫరోకే అర్థం కాలేదు. నెబుకద్నెజరు కన్న కళ నెబుకద్నెజరుకి అర్థం కాలేదు, అసలు కళ కూడా గుర్తులేదు. దానియేలు కళ చెప్పాడు, ఎవరిది? నెబుకద్నెజరు కన్న కళ చెప్పాడు, దాని అర్థం కూడా చెప్పాడు. యోసేపు ఫరో కన్న కళకి అర్థం చెప్పాడు, 7 ఏండ్లు కరువు రాబోతుందని. సో దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే కళ ఒక వ్యక్తి కంటే దాని అర్థం కూడా తెలుసుకోవటానికి దేవుణ్ణి ఆశ్రయించాలి. స్వప్న దర్శనం కానీ మామూలు దర్శనం కానీ ఇచ్చిన దేవుడు దాని భావాన్ని మనం ఎరుగునట్లు ఆయనే మనకి బయలుపరచాలి తప్ప మనంతటా మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే కొన్నిసార్లు తేడా పడేటట్లు సాతాను మనల్ని మోసం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. దేవుడైతే గూఢభావాలతో స్వప్నంలో చూపిస్తాడు. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. కాబట్టి నాకు కూడా చాలా సందర్భాల్లో అలాగ దర్శనాలు దేవుడు చూపించినవి తర్వాత నెరవేరటం నేను నా జీవితంలో కొన్ని ఎరుగుదును. స్వప్న దర్శనాలు, మామూలు దర్శనాలు కూడా. అట్లాగా దానియేలుకి దర్శనం వచ్చింది, కానీ దాని భావం అర్థం కాలేదు. కానీ ఒకటైతే తనకు అవగాహన ఉంది, ఏంటంటే ఇది ఫ్యూచర్ని గురించి నేను అడిగినప్పుడు దేవుడు నాకు చూపించిన సంగతి. కాబట్టి ఖచ్చితంగా దీని అర్థం నేను తెలుసుకోవాలని అతడు అన్నాహారాలు విసర్జించి ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉన్నాడు. ప్రార్థనలో ఉంటే ఆయన మోకాళ్ళలోని ప్రార్థన మొదలుపెట్టాడు. ప్రార్థన స్టార్ట్ చేసిన రోజే అది దేవుని సన్నిధిలో వినబడినప్పుడే దేవుడు గాబ్రియేలుతో మాట్లాడాడు. నా దాసుడైన దానియేలు భవిష్యత్తు సంఘటనలను గురించి తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు, దర్శన భావాన్ని గ్రహించాలని ఆశ కలిగి ఉన్నాడు. అందుకొరకు అతడు ఇదిగో నన్ను ఆశ్రయించి ప్రార్థన చేస్తున్నాడు, నన్నే అడుగుతున్నాడు, దేవా దాని అర్థం చెప్పు అని. గాబ్రియేల్ వెళ్ళి నాకు బహుప్రియుడైన దానియేలుకి దాని అర్థం చెప్పమన్నాడు. దానియేలు మహాజ్ఞానవంతుడండి. జ్ఞానవంతులందరినీ మనం పరిగణలోకి తీసుకుంటే దానియేలుకి చాలా సంగతులను గూర్చినటువంటి విషయాలు తెలుసట. దేవుడే అన్నాడు. సాతానుని గురించి దేవుడు మాట్లాడుతూ యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు అన్నాడు. అంటే దానియేలు సామాన్యుడు కాదని అర్థం. అంటే దానియేలుకి ఏది మరుగై ఉండదు. మోకాళ్ళు వేసాడంటే అన్నీ దేవుడు బయలుపరుస్తాడు దానియేలుకి. బాగా గ్రహించండి. ఒక ప్రాముఖ్యమైన మాట మీకు అందిస్తా. స్తోత్రం చెప్పండి. ఇక్కడ గాబ్రియేలు దూత దానియేలు ప్రార్థనకి జవాబు తీసుకొని వస్తుంటే పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను అడ్డగించాడు అని ఉంది. గాబ్రియేలు అన్నాడు. ఎన్ని రోజులు అడ్డగించాడు? 21 రోజులు అడ్డగించాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మన ప్రార్థనకు దేవుడు జవాబు పంపితే
ఆ జవాబు మనకు అందకుండా సాతాను అడ్డగించే అవకాశం ఉందా? దేవుడు మనకు పంపే జవాబుని సాతాను అడ్డగిస్తాడా అన్న ఒక ప్రశ్న మనం రాసుకుంటే అక్కడ మనకు కనబడుతుంది వాడు అడ్డగించాడు అని. సాతాను కాదు కదా, పారసీకుల రాజ్యాధిపతి అని ఉంది కదా, మరి సాతానాన్ని ఎందుకు అంటున్నావు నువ్వు అన్నది ఒక ప్రశ్న. ఎందుకంటే పారసీకుల రాజ్యాధిపతి వాస్తవంగా అప్పటి కాలంలో దానియేలు 10లో కొరేషు ప్రస్తావన ఉంది. కొరేషును గురించి యెషయాలో కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. కొరేషు నా మంద కాపరి, నా చిత్తము నెరవేర్చువాడా అని కొన్ని మాటలు ఉంటాయి. కొరేషును గురించి కొన్ని మంచి సంగతులు దేవుడు మాట్లాడతాడు అక్కడ. మీలో ఎంతమంది యెషయా గ్రంథంలో ఆ మాటలు చదివారో నాకు తెలియదు, చదివితే సంతోషం. సరే, పారసీకుల రాజ్యాధిపతి పారసీకుడైన కొరేషు అప్పుడు. కానీ వాస్తవంగా కొరేషు రాజుగా కనబడుతున్నాడు, కానీ అసలు భూమండలం మీద రాజ్యాధిపతిగా ఉన్నవాడు లోకాధికారి సాతాను. సాతాను దానియేలు బబులోనులో ఉన్న కాలంలో వాడు సింహాసనం బబులోన్లోనే వేశాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 3వ సంఘానికి లేఖ రాస్తూ పెర్గములోనున్న సంఘ దూతకు ఇలాగూ రాయుము అంటాడు. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు. రైట్, అదే కదా. అతను ఆ పెర్గములోనున్న సంఘపు దూతకు రాస్తూ సాతాను సింహాసనమున్న స్థలములో నీవు ఉన్నావు అంటాడు. సాతాను సింహాసనం పెర్గములో ఉందా? సాతాను సింహాసనమున్న స్థలములో నీవున్నావు అంటే సాతాను తన సింహాసనాన్ని ఎప్పుడూ ఒకే ప్లేస్లో ఉండి పాలించడు అని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు వెలుగు రాజ్యమునకు అధిపతి అయినట్టు సైతాను చీకటి రాజ్యాధిపతి. దేవునికి కూడా దూతలు, సైన్యము, సమూహము ఉన్నట్టు సాతాను కూడా అంధకార సంబంధులకు దూతలు, సైన్యం ఉంది, సమూహములు ఉన్నాయి. దేవుడు పరిపాలన పెట్టినట్టే సైతాను కూడా ఒక పరిపాలన పెట్టాడు. దేవునిదేమో వెలుగు సామ్రాజ్యం అయితే సైతానుది అంధకార సామ్రాజ్యం. ఈ అంధకార సామ్రాజ్యాధిపతి ఎప్పుడూ ఒకే చోట ఉండి పరిపాలించడు. వీడి ప్లేస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి మారుస్తాడు అంటే దేవుని సంకల్పాన్ని నెరవేర్చే విధంగా ప్రార్థన చేసి విశ్వాసాన్ని నిలుపుకొని అనేకుల్ని ప్రభావితం చేసే భక్తులు ఎక్కడైతే ఉంటారో అక్కడికి మారుతూ ఉంటాడు వీడు. మళ్ళీ చెప్తున్నా, దేవుని సంకల్పాలను గుర్తుబట్టి ఆయన సంకల్పాలను నెరవేర్చే విధంగా ప్రార్థనలు చేసి విశ్వాసాన్ని కనపరిచి అనేకుల్ని ప్రభావితం చేసే భక్తిపరులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళున్న ప్లేసుల్లో వీడు మకాం వేస్తాడన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ పారసీక రాజు పరిపాలిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో, పారసీకులదైనటువంటి ఆ రాజ్యములో అపవాది వాడి కుర్చీ వేసుకొని కూర్చున్నాడు అక్కడ. ఎందుకు కూర్చున్నాడు అక్కడ? ప్రపంచంలో ఇంకా చాలా ప్లేసులు ఉన్నాయి. ఆ ప్లేస్లోనే వాడు ఎందుకు కుర్చీ వేసుకొని కూర్చున్నాడు అంటే వానికి తలనొప్పిగా తయారయ్యే దానియేలు అక్కడే ఉన్నాడు కాబట్టి. వానికి నిప్పు పెట్టే దానియేలు అక్కడ ఉన్నాడు కాబట్టి ఈ దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి భక్తిపరులైన వ్యక్తులు ఏ ఏ ప్రాంతాలలో ఉంటారో ఆ ప్రాంతాలని వాడు టార్గెట్ చేసి అక్కడికి వాడు ప్లేస్ మార్చి ఈ వ్యక్తి ద్వారా జరగాల్సినటువంటి పరిచర్యలు జరగకుండా, ఆ వ్యక్తి ప్రార్థనలు చేయకుండా అవకాశం ఉంటే అసలు ఆ శాల్తీనే గల్లంతు చేసేటట్టు ప్లాన్ చేస్తుంటాడు వాడు. తెలుసా మీకు? అయితే దేవుని కాపుదల లేకపోలేదు. మీరు కావాలంటే గమనించండి, 10వ అధ్యాయంలో కొరేషు పాలనలో ఆ దర్శనాన్ని గూర్చినటువంటి ప్రస్తావన ఇప్పుడు మనం స్టార్టింగ్లో విన్నాం కదా. ఈ 10వ అధ్యాయానికి ముందే 6వ అధ్యాయంలో మనం చూస్తే మాదీయుడగు దర్యావేషు పాలనలో 2 పనులు సాతాను చేయటానికి కొంతమంది మనుషుల్ని ప్రేరేపించాడు.
మొట్టమొదటిది ఏంటంటే దానియేలు ప్రార్థన చేయకుండా అడ్డగించడానికి స్కెచ్ చేశాడు. నంబర్ 1. నంబర్ 2, దానియేలు మొండివాడు, ప్రార్థన చేయటం మానడు గనుక ఆ వంక చూపించి ఆపితేనేమో భయపడి ఆగితే ప్రార్థన ఆపేస్తాడు. ఒకవేళ ప్రార్థన ఆపకపోతే అసలు ఈ దానియేలు అనేవాడి శాల్తీయే లేకుండా చేద్దాం. ఎందులో వేసి? సింహాల గుహలో వేసి. ఈ 2 పనులు చేయటానికి వాడు కొంతమంది మనుషుల్ని ప్రేరేపిస్తే వాళ్ళు వెళ్ళి దర్యావేషును ప్రేరేపించారు. అసలు ఇదంతా ఎవరి కోసమో తెలుసా? కేవలం దానియేలు కోసం. ఎవరి కుట్రో తెలుసా? మనం ఏమనుకుంటున్నామో తెలుసా? దానియేలు ఉన్న టైంలో కొంతమంది అసూయ పరులు దానియేలుని ఎదుగుదలను చూసి అసూయపడి ఈ పని చేశారని మనం అనుకుంటాం. కానీ కాదు. కోర్స్ కొంతమంది అసూయ పరులు ఉండొచ్చు, కానీ వాళ్ళకి దానియేలు విషయంలో అసూయ ఉండవచ్చు. కానీ అంత మాత్రాన ఎంత తెగించి అంత సాహసానికి వాళ్ళు పూనుకోవాలని లేదు. రాజు దగ్గరికి వెళ్ళి రాజునే శాసించి, రాజు నేను దానియేలు వదిలేస్తున్నాను అంటే రాజునే కమాండ్ చేసి, ఎంత బరి తెగింపు! అంత తెగింపు వాస్తవంగా వాళ్ళకి లేదు. అది సైతాను ప్రేరణ. ఎవరిని దెబ్బతీయాలని? ఎందుకంటే దానియేలు ఒక్కడు లైన్లో ఉంటే వీడి భవిష్యత్తు కూడా దానియేలు రాసేస్తాడు. వీడు భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడో, ఇశ్రాయేలు జనాంగాన్ని ఏం చేయబోతున్నాడో, సంఘాన్ని ఏం చేయబోతున్నాడో, వీడి ముగింపు ఎలా ఉంటుందో, వీడు చేయబోయే పనులు ఎలా ఉంటాయి, ఇవన్నీ చెప్పబోతున్నాడు దానియేలుకు దేవుడు బయలుపరచబోతున్నాడు. కాబట్టి దేవుని చిత్తం నెరవేర్చేటువంటి దేవుని సంబంధి ఎక్కడైతే ఉంటాడో, ఎవరి ద్వారా దేవునికి యుక్తమైన ప్రార్థనలు చెందుతాయో, ఎవరి ద్వారా దేవుని పని విస్తారంగా జరగబోతుందో ఆ వ్యక్తుల్ని అడ్డగించడానికి వాడు శతవిధాలా ప్రయత్నం చేస్తూ ఆ వ్యక్తులు ఉన్న దగ్గరే వాడు ఎనీ టైం కాచుకొని కూర్చుంటాడు. కొంతమంది అనుకుంటారు, అన్న నేను చాలా మంచిగా ఉంటాను, చాలా భక్తిగా ఉంటాను, చాలా ఆత్మీయంగా ఉంటాను, చాలా జాగ్రత్తగా ఉంటాను, కానీ ఎందుకో నేనే తరమబడుతున్నాను, నేనే ఒత్తిడికి గురవుతున్నాను, నేనే చాలా నలిగిపోతున్నాను, నేనెంతో శోధించబడుతున్నాను అని కొంతమంది అనటం నేను విన్నాను. ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి. ఈ సమయంలో నీవు ప్రత్యేకంగా శోధించబడుతున్నావు, పదే నలగొట్టబడుతున్నావు, తరమబడుతున్నావు, చంపబడబోతున్నావు అంటే ఏంది? అంటే మరణకరమైన అపాయాలు సైతం నీకు కలుగుతున్నాయి అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రణాళిక నీ మీద ఉంది. నీ ద్వారా సమాజానికి దేవుడు ఏదో తన చిత్తము నెరవేర్చబోతున్నాడు. నీ ద్వారా దేవుడు తన బలమైన సంకల్పం ఏదో నెరవేర్చబోతున్నాడు. అది నీకు తెలియదు, దేవునికి తెలుసు, సైతానుకు తెలుసు. నీకు తెలుసా, ఇశ్రాయేలు జనాంగాన్ని బంధ విముక్తులను గావించకుండా మోషేనే లేపాలని చూశాడు. మోషేనే లేపాలని చూశాడు. మోషే అనేవాడు పుట్టక మునిపే రాజు మైండ్లో ఒక ఆలోచన పుట్టించి, ఐగుప్తు రాజైన ఫరో మైండ్లో ఒక ఆలోచన పుట్టించి ఇశ్రాయేలు సంతానంలో మగ పిల్లలందరినీ హతము చేయమని ఆజ్ఞ తెచ్చాడు. అప్పుడు ఎక్కడేశాడు వాడు సింహాసనం? ఐగుప్తులో వేశాడు. ఎందుకు వేశాడు? మోషేని లేపేయటానికి. అంటే మోషే పుట్టబోతున్నాడని తెలుసు. మోషే లైన్లోకి వస్తే ఇశ్రాయేలు జనాంగం బంధ విముక్తులు అవుతారు. దేవుడు ఏ ప్లాన్ అయితే వాళ్ళ పట్ల కలిగి ఉన్నాడో, ఏ ప్రణాళిక అయితే వాళ్ళ విషయంలో దేవుడు వేసుకొని ఉన్నాడో అవన్నీ నెరవేర్చేవాడు మోషే. ఆ మోషేనే లేపేస్తే పని అయిపోను కదా అని మోషే పుట్టుకను గూర్చి వాడు ముందటనే ఎరిగి ఉన్నందున వాడు అక్కడ కాచుకొని రాజు మైండ్లో ఐగుప్తులో మగపిల్లలందరినీ వేసేయమన్నాడు. ఆశ్చర్యం చెప్పనా? వాడు తిప్పలు పడతాడు, ప్రయాస పడతాడు, కానీ ప్రభు చిత్తం నెరవేర్చకుండా ఆపటం వాడి తరం కాదు, ఎవడి తరం కాదు. పిల్లలందరినీ నైల్ నదిలో పడేపిస్తున్నాడు. కానీ దేవుడు అమ్రాము యోకేబెదులకు ఒక ఆలోచన ఇచ్చాడు. వాడు అనుకున్నట్టు నిజంగానే మోషే పుట్టాడు. ఆ మోషేని ఎత్తేయటానికే ముందుగానే స్కెచ్ గీశాడు వాడు.
యేసయ్యను కూడా ఆ పని చేయాలని చూశాడు వాడు. అసలు పిన్న దశలోనే ఆ పిండాన్ని లేపడేస్తే అయిపోతుంది, గొడవ వదిలిపోతుందని హేరోదు మనసులో వాడు ప్రేరేపించి 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ హతం చేయమని వాడు ఆజ్ఞ జారీ చేయటం మనకందరికి తెలిసిన విషయమే. ఓకేనా? అంటే ఏంటి? యేసయ్యను పసిబాలుడుగా ఉన్నప్పుడే చంపేయాలని. ఎందుకు చిన్ననాటి నుంచే వీళ్ళని వెంటాడుతున్నాడు వాడు? అంటే వీళ్ళ వల్ల బలమైన కార్యం జరగబోతుంది. పదే పదే వ్యసనాల్లోకి నిన్ను నెట్టడానికి చూస్తాడు, పాపంలోకి నిన్ను నెట్టడానికి చూస్తాడు, ఆకర్షణీయమైనవన్నీ నీ ముందుకు తెచ్చి పెడతాడు. ఎందుకు? ఆ ఆకర్షణలకు లోనై నువ్వు అటు మళ్ళితే వాడికి లైన్ క్లియర్ అయింది, నిన్ను చంపే అవసరం ఉండదు, నువ్వు అందులో పడిపో. ఇక దేవుడి చిత్తం, దేవుడి ఆలోచన, దేవుడి ఇష్టం నెరవేర్చాలి, దేవుని పనులు చేయాలి అన్న ఆలోచనలు చేయవాకు. ఇదిగో ఈ చూపించా కదా నీకు బిస్కెట్లు, ఈ బిస్కెట్లు తింటా అట్టబడి ఉండు అని నీకు తరచుగా పదే పదే ఆ ఆకర్షణీయమైనవి ఎదురు వస్తున్నాయి, నీకు అందుబాటులోకి వస్తున్నాయి, పదే పదే నీకు అవకాశాలు దొరుకుతున్నాయి అంటే నిన్ను దారి మళ్లించడానికి వాడు స్కెచ్ గీశాడని అర్థం. ఎందుకు అంటే నువ్వు అటు ఆకర్షింపబడకుండా ఇటు దేవునిలో అటాచ్ అయి ఉంటే నీ వల్ల వాడికి చాలా ప్రమాదం ఉంది. వాడికంటే వాడి వ్యవస్థకి, వాడి రాజ్యానికే ప్రమాదం ఉంది నీ వల్ల. అంటే 2 విధాలా నిన్ను ఎఫెక్ట్ చేయడానికి చూస్తాడని చెప్తున్నాను. మొదటిది, శ్రమల చేత నలగొట్టి అవకాశం దొరికితే నీ శాల్తి లేపటానికి కూడా తరచుగా మరణాపాయాలు నీకు వచ్చేటట్టు చేస్తాడు. ఎందుకు ముందే ఈ పని చేస్తున్నాడు వాడు అంటే, నువ్వు ఉన్నావనుకో వాడికి డేంజర్, చాలా ప్రమాదం. అందుకని అసలు నీకు శాల్తీయే లేకుండా చేయడానికి స్కెచ్ గీస్తాడు, మొదటిది. రెండవది, ఒకవేళ ఆ అవకాశాలు వాడికి చిక్కకపోతే ఫస్ట్ ఆకర్షణలు, శ్రమలు, చావు ఒకటైతే ఆకర్షణలు చూపించి నీ దృష్టిని మళ్లించడానికి శాంసన్ని మళ్లించినట్టు. గమనించారా మీరు? శాంసన్ అంటే సంసోను ఫిలిస్తీన్లకు కొరకరాని కొయ్య. మనిషి చూస్తేనేమో మామూలుగానే ఉన్నాడు, చేసే పనులేమో గంభీరంగా ఉన్నాయి. పోనీ ఒక 20 అడుగులు పొడు, ఒక 10 అడుగులు వెడల్పు ఉండి ఇంతంత కండల వీరుడైతే ఆ గొప్ప బలం అతని కండల్లో ఉంది అనుకోవచ్చు వాళ్ళు. మనిషి చూస్తేనే మామూలుగానే ఉన్నాడు, కానీ గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. కత్తులు కటార్లు లేవు. కత్తులు కటార్లు ఉన్నోళ్ళనే గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని. వాళ్ళకి అర్థం కాల, అరే మనిషి చూస్తే మామూలుగానే ఉన్నాడు, వీడేంది రెట్ట చేస్తున్నాడు అని జుట్టు బీక్కున్నారు. ఆలోచన చేశారు. 300 నక్కలు పట్టుకొని తోకలు కట్టేసి కాగడాలు ముట్టించి వాళ్ళ చేలనే దగలబెట్టాడు. అరే ఒక నక్కే చెక్కదు మనకి, అసలు 300 నక్కలు ఎట్ట చిక్కినాయి, వాటి తోకలు దివిటీలు ఎట్ట ముట్టించాడు, వాళ్ళ చేలు ఎట్ట నాశనం చేశాడు అర్థం కాదు మనకి. సంసోను ఎగిరి మీదకు దూకిన సింహాన్ని అలా మేకపిల్లను పట్టుకొని అలా 2గా చీల్చి పక్కన పడేశాడు. మనిషి చూస్తే మామూలుగానే ఉన్నాడు. వాళ్ళకి అర్థం కాల ఈ గొప్ప బలము దేనిలో ఉన్నదో మనం ఎరుగునట్లు. అతని గురించి మనం తెలుసుకుందాం, ఏం చేద్దామని వెతికి వల పన్నారు. ఏంటి వల అంటే, అతడికి ఏవైతే బలహీనతలు ఉన్నాయో, అతడి వీక్ పాయింట్స్ ఏంటి. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన వీక్నెస్ ఉంటుంది. ఆడాళ్ళకు ఉంటుంది, మగాళ్ళకు ఉంటుంది. బయటికి కనపడే జీవితాలు కాదు అందరి. అర్థమైందా? ఆపద వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు మాత్రమే ప్రతి మనిషిలో 2వ మనిషి బయటకు వస్తాడంట. అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు. సూక్తి బాగుంటుంది, రాసుకో. అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు మాత్రమే ప్రతి మనిషిలో 2వ మనిషి బయటకు వస్తాడంట. అవకాశం లేదు, చాలా జాగ్రత్తగా ఉన్నట్టుగా కనపడతాడు. అవసరం లేదు, చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టు కనపడతాడు. అవసరం వచ్చింది, అప్పుడు అసలు రూపం బయటపడింది. అవకాశం వచ్చింది, అప్పుడు ఆ వ్యక్తిలో లోపల దాగున్న మరొకడు బయటకు వస్తాడు.
లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎంతమంది ఒప్పుకుంటారు? వాస్తవమే. జీవితాన్ని కాసి వడపోసిన వాళ్ళు చెప్పిన సూక్తులు బయటికి కనపడేంత పరిశుద్ధులమా? రహస్య జీవితంలో ఎవరికోళ్ళు ఆలోచన చెప్పండి. రహస్య జీవితంలో కూడా నువ్వు ఇలానే ఉన్నావా నాకు కనపడినట్టే? కష్టం. లైవ్లో ఉన్నారా ఎవరన్నా? దేవునికి మహిమ కలుగును గాక. చాలా ముఖ్యమైన విషయం, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్పాను? 2 సంగతులు. అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు మాత్రమే ప్రతి మనిషిలో రెండో వ్యక్తి బయటకు వస్తుంది. కాబట్టి ప్రతి వాడికి ఒక వీక్నెస్ ఉంటుంది. శాంసన్కు ఉన్న వీక్నెస్ ఏంటంటే స్త్రీలోలత్వం. స్త్రీలోలత్వం అనేది పాప మతంలో ఉంది. అదొక బలహీనత. వేశ్యాలోలుడుగా ఉన్నాడు. వాళ్ళ దగ్గర ప్రేమ వెతికాడు, దొరకలేదు. అప్పుడు దెలీలా అనేటువంటి స్త్రీ దగ్గర ఇతను ఆశించిన ప్రేమ ఉన్నట్టు కనపడింది. అర్థమైందా? కొంతమంది అంటారు కదా, నీకోసం చచ్చిపోతాను, నీకోసం అట్టయిపోతాను, నీకోసం ఇట్టయిపోతాను, మట్టి అయిపోతానని. ఒట్టిదే. ఈడే మట్టి చేస్తాడు, లేదా ఆమె మట్టి చేసి. నమ్మలేం. మిమ్మల్ని ఎవరిని ఉద్దేశించి నేను అంటల్లా. అందరి ప్రేమలు కూడా తాత్కాలికమైనవే. నిజంగా మన కోసం ప్రాణం పెట్టిన ప్రేమ ఒక అగాపే, యేసయ్య ప్రేమ మాత్రమే. ఇక ఎవరి దగ్గర కూడా నువ్వు నిజమైన ప్రేమని పొందలేవు సోదర. అంత అవసరాల కోసం, అక్కర్ల కోసం ఎవరిదోళ్ళు నటన చేసుకోవటం తప్ప. అన్న ఊరుకున్న నటనేందన్నా, నటన అనకూడదన్నా, ప్రేమలు ఉంటాయన్న అంటే లేదు. నేను కాదు, పౌలు అన్నే చెప్పాడు, ఈ లోకపు నటన గతించుచున్నది అన్నాడు. కాబట్టి నేను నమ్మను, మీరు కూడా నమ్మొద్దు లోక ప్రేమల్ని. ఒక యేసయ్య ప్రేమని మాత్రం పిచ్చిగా నమ్మేయండి, బాగుపడతారు. స్తోత్రం. వెళ్ళాడు, ఆమె పంచన చేరాడు. అప్పటిదాకా అదను చూస్తున్నారు. ఎప్పుడైతే దెలీలా దగ్గరికి చేరాడో దొరికిందిరా. వాడి వీక్నెస్ ఏమిటో మనకు అర్థమైంది. సంసోని ఎలా వేటాడారు వాళ్ళు, ఎలా వెతికారు అంటే అతని వీక్నెస్ని గుర్తిరిగే పనిచేశారు. సైతాను మనల్ని దెబ్బతీయటానికి, ఫస్ట్ చెప్పాను, శ్రమలతో అసలు చంపడానికే చూస్తాడని. తప్పించుకుంటే మనం దేనికైతే ఆకర్షింపబడతామో అవి మనకు అందేటట్టు చేస్తాడు. అంటే దొంగని పట్టుకోకుండా కుక్కకి బిస్కెట్ వేసినట్టు అన్నమాట. డైరెక్ట్గా సింపుల్గా చెప్పాలంటే మీరు చెప్పండి మళ్ళీ. దొంగల్ని పట్టుకోకుండా కాపలా కుక్కకి బిస్కెట్లు వేసినట్టు. అయితే దానికి ఏ బిస్కెట్ ఇష్టమో ఫస్ట్ దొంగోడు తెలుసుకొని ఉండాలి. ప్రభు వాడిని గురించి అన్నాడు, వాడు దొంగయు దోచుకొని వాడునై ఉన్నాడు అని, యోహాను సువార్తలో. గుర్తుందా? వాడు దొంగయు దోచుకొని వాడునై ఉన్నాడు. వాడు దొంగ. ఎవరు? సైతాన్ దొంగ. కాబట్టి ఎవరికి ఏ బిస్కెట్ వేస్తే బెండ్ అవుతారో వాడికి తెలుసు. అసలు నీకు ఏ బిస్కెట్లు ఇష్టమో వాడికి తెలుసు. అందుకని నీకు ఇష్టమైన వాడు తీసుకొచ్చి నువ్వు భౌ అనగానే ఏడిచావు అని వేస్తాడు. ఇక నువ్వు ఆ బిస్కెట్ పట్టుకొని ఇక నీ బతుకంతా తెల్లార్చుకుంటావు అన్నమాట. అప్పుడు ఇక వాడు చేయాలనుకున్నదంతా చేస్తాడు. కొంపతీసి మీలో ఎవరికన్నా ఆల్రెడీ బిస్కెట్లు వేసి ఉంచాడా ఏందో వాడు? లైవ్లో ఉన్నోళ్ళు కూడా ఏమన్నా బిస్కెట్ తింటున్నారా చూసుకోండి. నీకు బిస్కెట్లు వేస్తున్నాడు, నీకు అన్ని అందుబాటులోకి వస్తున్నాయి అంటే కావాలనే నిన్ను వాడు దారి మళ్ళిస్తున్నాడు. నిన్ను వాడు దారి మళ్ళించకపోతే నువ్వు వాడికి పెద్ద ప్రమాదకారి అవుతావని వాడికి తెలుసు. కానీ నీ పవర్ ఏందో, నీకు దేవుడిచ్చిన కృప ఏందో నీకు తెలియచావదు. అది బాధ. అందుకే నిన్ను దృష్టి మళ్ళిస్తున్నాడు. ఎక్కడైతే దేవుని చిత్తము నెరవేర్చే రోషము కలిగిన భక్తులు లెగుస్తారో, లేచే అవకాశం ఉందో అక్కడ వేస్తాడు వాడు ప్లేస్, వాడు సీటు. మోషేని వేయాలని చూశాడు. దేవుడు జోక్యం చేసుకొని యోకేబేదుకు జ్ఞానం ఇచ్చి మోషేని తప్పించాడు. ఆశ్చర్యం ఏంటంటే ఏ ఫరోని ప్రేరేపించి వాడు సైతాను ఆజ్ఞ తెప్పించాడో పిల్లల్ని చంపమని, దేవుడు ఈ పసివాడి విషయంలో ఆశ్చర్యం చేసి అదే ఫరో ఒళ్ళో ఈ చిన్నోడు పెరిగేటట్టు చేశాడు. మేధావి.
వెనకటోళ్ళు సామెత చెప్పినట్టు ఆంజనేయుల దగ్గర కుప్పిగంతులని. దేవుని ముందు వాడు ఎన్ని పన్నాగాలు పనినా ఏదిగా. అయితే పిల్లలు యుక్తిపరులై ఉండాలి, దేవుని ఆలోచనలను పసిగట్టగలిగేవారై ఉండాలి. అది ట్విస్ట్ ఇక్కడ. దేవుడు తన చిత్తం నెరవేరుస్తాడు. అయితే యోకేబేదులు కావాలి, అమ్రాములు కావాలి. అది హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు అన్న మాట యోకేబేదులో నెరవేరింది. కొడుకు కూతురు ఉన్నారు ఆల్రెడీ, అహరోను మిరియాము. మళ్ళీ ఒకడు పుట్టాడు, చాలా సుందరుడు. వాళ్ళ ఫేసులు ఈ పుట్టినోడి ఫేసు చూసింది, డిఫరెంట్గా ఉంది. ఆల్రెడీ తను ప్రార్థించింది, ఈ ప్రజల్ని విమోచించడానికి ఒక రక్షకుడిని నా ద్వారా నువ్వు అనుగ్రహించు. దేవుడు ఇచ్చాడు. ఇచ్చినోడిని 3 నెలలు భద్రం చేసింది. ఆజ్ఞ ఏంటి? పుట్టిన పసికందుల్ని చంపేయాలి, నైల్ నదిలో వేసేయాలి. 3 నెలలు వాడి శబ్దం బయటికి రాకుండా పసివాడిని పెంచి, ఇక పిల్లవాడు ముదురుతున్నాడు, వయసు ముదురుతుంది గనక ఇక ఆపలేమని ప్రార్థన చేసుకుని దైవ ప్రేరణను పొందింది. నైలు నదిలో విసిరేయాలి, వాస్తవంగా వెయ్యలా. దేవుని ముందు మోకాళ్ళలోనింది, ప్రార్థన చేసింది. దేవుడు ఆలోచన చెప్పాడు, అందరూ పిల్లల్ని నైలు నదిలో విసిరినట్టు నువ్వు విసరవాకు. మరేం చేయాలి ప్రభు? జమ్ముతో బుట్ట చేసి దానికి కీలు పూసి బొడ్డోడిని అందులో పెట్టి నువ్వు అందులో వదులు, నేను చూసుకుంటా. దేవుడి ఆలోచన కాకపోతే, దేవుడు ఆలోచన ఇవ్వకపోతే, అందరూ ఒక విధంగా చేస్తుంటే యోకేబేదు మాత్రమే భిన్నంగా ఎందుకు చేసింది? ఆలోచించారా? ఆమె మాత్రమే ఎందుకు అట్లా రివర్స్గా చేసింది? డైరెక్ట్గా తీసుకెళ్ళి బిడ్డను వేసేయాలి అందులో, కానీ చక్కగా జమ్ము పెట్టే రెడీ చేసి అందులో బిడ్డను పెట్టి అది మూసేసి చక్కగా నీళ్ళల్లో వదిలి మళ్ళా కూతుర్ని తోడు పంపించింది. నీళ్ళల్లో తమ్ముడున్న ఆ జమ్ము పెట్టే వెళతా ఉంటుంది. నాకు దేవుడు మాట్లాడాడమ్మా, ఆ చిన్నవాడిని నేను కాపాడుతానని. దేవుడు ఆ చిన్నవాడిని ఎక్కడికి నడిపిస్తాడో ఒక్కరోను కనిపెట్టు మిరియామన్నది. తల్లికి తగ్గ పిల్ల మిరియాం తక్కువది కాదు. నీళ్లలోనేమో జమ్ము పెట్టబోతుంటే ఒడ్డునేమో అక్కబోతుంది, నీళ్లలోనేమో తమ్ముడు మొసళ్ళ మధ్య. నైల్ నదిలో భయంకరమైన మొసళ్ళు, బిడ్డ పడగానే అవుట్. కానీ ఒక్క మొసలి కూడా దాని దగ్గరికి రాలా. స్తోత్రం, హల్లెలూయా. రాలా. నీళ్ళలో తమ్ముడు, ఒడ్డున అక్క. పెట్టబోతుంది, అక్కబోతా ఉంది. పోయి ఆ ప్రవాహం అటు వెళ్ళాల్సింది, దేవుడు జోక్యం చేసుకుంటున్నది మిరియాము చూసింది. వాళ్ళలో వెళ్ళాల్సిన పెట్టె రాణి స్నానం చేసి, రాజుగారి కూతురు స్నానం చేసే వైపుకి వెళ్తుంది. దేవా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు జోక్యం చేసుకున్నాడు. పెట్టె తన దిశను మార్చుకుంది, వెళుతుంది, ఇంకొకళ్ళు వెళుతుంది. ఇక్కడ రాజుగారి కుమార్తె స్నానం చేసేది కదా అని గమనిస్తూ ఉంటే నేరుగా అక్కడికి పోయి ఆగింది. ఆ బాక్స్ ఓపెన్ చేసింది, బిడ్డ ఉన్నాడు, తీసింది. చాలా చక్కగా ఉన్నాడు, హెబ్రీలో పిల్లవాడు అనుకుంటా. అయితేనే నా దగ్గరికి వచ్చాడు కనుక నేనే వీడిని పెంచుకుంటా అనే బుద్ధి ఆమెకు పుట్టించాడు. వీడిని నేను పెంచుకుంటా అని చెలికత్తెలతో అంటే, యువరాణి, ఈ పాప వెళ్ళి, యువరాణి బాబు దొరికాడు, మరి వాడికి పాలు? నిజమే, పాలు. వానికి పాలిచ్చుటకు దాది ఒకటి తెలుసు నాకు, తెచ్చేదా? అసలు ఎంత బ్రిలియంట్ మైండో చూడండి. ఆ చిన్నదానికి ఎవరు నేర్పారు ఆ తెలివి, ఎంత ఆలోచన? తీసురా, నీకు తెలుసా? తెలుసు, హెబ్రీ స్త్రీ ఒక ఆమె ఉంది, చక్కగా పాలిస్తుంది. పాప తీసుకొనిరా, మనకేం ఒట్టిగా వద్దు, పైసలు ఇద్దాం. సరే. అంతకుముందేమో ఫ్రీగా పెంచింది కొడుకుని, ఇప్పుడేమో పైసలు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. సైతాను చంపేయాలని స్కెచ్ గీస్తే, దేవుడు బిడ్డను బతికించడానికి పూనుకుంటే, ఈ మధ్యలో వారధిగా పనిచేసింది యోకేబేదు. అతి మేజర్ పాయింట్ ఇక్కడ యోకేబేదు. ఒకవేళ దేవుడు చూపించిన రూట్స్లో యోకేబేదు ఆలోచించి అడుగు వేయకపోతే దేవుని చిత్తం అక్కడ భంగపడేది.
కానీ ఖచ్చితంగా దేవుడు సూచించిన ప్రకారం ఆమె స్టెప్ తీసుకుంది. గ్రాండ్ సక్సెస్. వాడేమనుకున్నాడు, మొత్తం అయిపోయారని వాడు సంబరపడ్డాడు. పెరగాల్సినోడు వాడి ఒళ్ళోనే పెరుగుతున్నాడు, ఫరో ఒళ్ళో. హల్లెలూయా. ఎందుకు అట్లా ఏదో బతిలాడినట్టు కొట్టడం? నేను కొట్టమన్నానా? కొడితే గట్టి కొట్టాలా, లేదా మౌనంగా కూర్చోవాలా? ఓకే. మొత్తం మీద అలా జరిగింది. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, భక్తులు ఎక్కడ లెగుస్తున్నారో, భక్తిపరులు ఎక్కడున్నారో, వాళ్ళ వల్ల దేవుని పని జరిగే అవకాశం ఎవరి ద్వారా ఉందో వాళ్ళు ప్రత్యేకంగా శత్రువుకి టార్గెట్ అవుతారు. వాళ్ళని రెండు విధాలా దెబ్బతీయటానికి. కొంతమంది, అన్నా నాకు ఎన్ని మరణాపాయాలోనన్నా, ఎన్ని ఆపదలోనన్నా, అది ఎన్నోసార్లు చచ్చిపోయేదాన్నన్నా, నేను ఎందుకు బతికానో నాకు అర్థం కావట్లేదంటే, తమరి తలకాయ తమరికి అర్థం కాల. దేవుడు బతికించుకున్నాడు. తమరి పట్ల దేవుని చిత్తం ఏదో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే శత్రువు నిన్ను ముందే తుంచేయాలని చూస్తే దేవుడు అడ్డగిస్తూ కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే నీ ద్వారా తన పని చేయబోతున్నాడు ఆయన. ఎలా జరిగిద్ది అనే ప్రశ్నలు నువ్వు నన్ను అడగొద్దు. దేవుడు ఎలాగైనా జరిగించుకుంటాడు. అంతేకాదు, ఒక బలమైన బిడ్డవై ఉండి, బలమైన భక్తిపరురాలవై ఉండి, నువ్వు తరచుగా రకరకాల శోధనలు, ఆకర్షణలకు గురి చేయబడుతున్నావు అంటే కూడా నువ్వు వాటిలోకి వెళ్లకుండా దేవుని కొరకు నిలబడితే నీ ద్వారా గొప్ప కార్యాలేవో దేవుడు చేయాలని ఆయన సంకల్పం ఉంది గనుకనే, నిన్ను స్పెషల్గా రెడీ చేశాడు గనుకనే, నీకు ఇవ్వాల్సినవో స్పెషల్గా కొన్ని గిఫ్ట్లు నీకు ఇచ్చాడు గనుకనే వాడు నిన్ను టార్గెట్ చేసి నీ దృష్టి మరలించడానికి చూస్తున్నాడు. ఎక్కడేస్తాడు వాడు సీటు? పెర్గములో ఉన్నారు మొనగాళ్ళు. అంతిపాయను వాడు హతసాక్షిగా మీ మధ్య అయిపోయాడు అన్నాడు. అంటే పెర్గములో దేవుని కొరకు నిలువున తమను తాము ఆహుతించుకునేటువంటి సమర్పణ కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు, అయ్యా నా అప్పులు తీర్చు, నా ఇబ్బందులు తీర్చు, నా రోగం బాగు చేయి, మా వాళ్ళని ఆశీర్వదించు, వాళ్ళకి బాగా సమృద్ధిగా వచ్చేటట్టు చేయి, మా అబ్బాయికి ఉద్యోగం, మా అమ్మాయికి ఉద్యోగం, మా మనవడికి ఉద్యోగం, మనవరా. ఈ ఏడుపు, ఈ గొడవ, ఈ ప్రార్థన కాదు. అదేందన్నా ఇవన్నీ అడగకూడదా అంటే, అరే ఎవరు అడగొద్దన్నారు, అడుగు. కానీ దేవుని చిత్తం ఎరిగినటువంటి వాళ్ళకి అసలు ఇవన్నీ సమస్యలుగానే కనబడవు. జస్ట్ ఆలోచనలో తేడా. దేవుని చిత్తం ఎరిగిన వాళ్ళకి, దేవుని సంకల్పాలు గుర్తుపట్టిన వాళ్ళకి భూ సంబంధమైన సమస్యలు అసలు సమస్యలుగానే కనబడవు. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కనబడవు, పట్టించుకోరు. అరే నీకు ఇన్ని బాధలు ఉన్నాయి కదా, వాటి సంగతి ఏంటంటే ఏముంది, అవన్నీ మామూలు, అవన్నీ తీసేస్తాడు, ఆయన ఉన్నాడుగా, ఆయన చూసుకుంటాడులే. మరి దేని గురించి నీ కన్నీరు, దేని గురించి నీ చింత అంటే, ఆయన చిత్తము భూమి మీద నెరవేర్చబడాలి, ఆయన రాజ్యము విస్తరించాలి, సాతాను గవర్నమెంట్ కూలిపోవాలి, దేవుని నామం మహింపరచబడాలి, దేవుని చిత్తం భూమి మీద సిద్ధించాలి, ఆయన సంకల్పాలు గుర్తుపట్టాలి, సమాజానికి నేను తెలియజేయాలి, సమాజాన్ని రక్షించాలి అనే ఆరాటం కలిగినటువంటి వ్యక్తులు. వీళ్ళకి ఇహ సంబంధమైన సమస్యలు అసలు సమస్యలుగా పట్టించుకోరు కూడా. ఒకవేళ వాళ్ళు దాని మీద దృష్టి పెట్టి బాగా నొప్పి, ఇది బాగా సమస్యగా అనిపిస్తుంది నాకు అనుకుంటే, ఒక్కసారి వాళ్ళు దానికి వెళ్ళి చూసి, దేవా ఇది కొంచెం శోధనగా ఉంది చూడు అంటే చాలు, ఇంకా మళ్ళీ కనపడదు అది. దానికోసం మళ్ళా ఉపవాస కూటాలేం పెట్టే అవసరం లేదు. దేవుని చిత్తం నెరవేర్చుకుంటూ సాగిపోయే భక్తుడు, భక్తురాలు తనకు బాగా అడ్డొస్తున్న, పదే ఇబ్బంది పెడుతున్న శోధన ఏదైనా ఉందంటే ఒక్కసారి దాని వైపు దృష్టి పెట్టి, ప్రభువా ఇది కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది చూడు అంటే చాలు, అవుట్. పౌలు శీలలు మార్గాన్ని వెళుతూ ఉంటే పుతోను అను దయ్యము పట్టినదై ఆ పిల్ల రోజు వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంది. పట్టించుకోవాల పౌలు, ఏడిచేవాళ్ళే సావు, నీ సావేదని తన పని తనకి వెళ్తున్నాడు. వెళ్ళినోడిని పోనీ ఇట్లా రోజు కదిలిస్తుంది దురాత్మ. కడుపులో మండింది, ఏం పద్దాకలు తినుకోవాలా అని ఒకరోజు చూశాడు. చూసి అబ్బాయి ఉపవాస కూటం పెడదాం అన్నాడా? ఏమన్నాడు? దాని వైపు తిరిగి కట్టేమాడ, ఏయ్ అపవిత్రాత్మ, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, ఆ బిడ్డని వదిలి వెళ్ళ
అంతే. మరుక్షణం ఇక ఆ బిడ్డని పడద్రోసి విలువలాడని చెల్లిపోయింది. అది అస్సలు లెక్క కూడా చేరాయి. ఇబ్బంది కలిగింది అంటే అంతే. సెర్గి పౌలు అనేవాడి దగ్గర ఎలుమా అనేవాడు పౌలు సువార్త చెప్తుంటే అడ్డగించాడు. అయినా సరే వాడిని పట్టించుకోకుండా, సెర్గి పౌలు గారు మీరు వినండి, నేను చెప్పేది అతని మాటలతో ఎందుకులే కానీ నేను చెప్పేది వినండి అని మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. పాపం కష్టపడి సువార్త చెప్తున్నాడు. 2-3 సార్లు అడ్డగించాడు. వాడొచ్చి కడుపులో మండిపోయింది. ఏంది వీడు, ఏంది అసలు వీడి శోధన అని వాని వైపు తిరిగి, సమస్త నీతికి విరోధి, అపవాది కుమారుడా అంటే సైతాను కొడక, దేవుని తిందని మార్గంలో చెడగొట్టుట మానవ, కొంచెము కాలము నీ కళ్ళు కనపడకుండా సూర్యుని చూడక తడవలాడదుగా, గుడ్డివాడు అయిపోదుగా. కథం ఇంకంతే. మరుక్షణం వాడి కళ్ళు కనపట్టాల. ఇహ సంబంధమైనవి పట్టించుకునేంత, నేను వాటి గురించి ఆలోచించేంత గొప్పవి కావు అని ఆయన ఫీలింగ్. అర్థమైందా నేను చెప్పేది పాయింట్? ఎంతమందికి అర్థమైందో? మనం ఏవైతే అమ్మో అయ్యో అని గందరగోళం అయిపోతున్నామో, భక్తులు వాటిని అసలు సీరియస్గా తీసుకోవాలా. నేను దాని గురించి ఆలోచించేంత ఏముంది అది అసలు నాకు. కొన్నిసార్లు ఇంట్లో కూడా నా దగ్గరకు వచ్చి నా ఫ్యామిలీ చెప్పబోతారు, వాళ్ళ పరిస్థితి అలా ఉంది, వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, నేను వాటి గురించి ఆలోచించేంత గొప్ప సంగతులు కాదు నాకు చెప్పవాకంట. నాకు నువ్వు ఒక మ్యాటర్ చెప్పావు, నేను టైం కేటాయించి విని దాని గురించి ఆలోచన చేయాలంటే అది విషయం ఉండాలి. నువ్వు ఏది పడితే తీసుకొచ్చి నాకు సోది చెప్తావు ఏంది? వాళ్ళకి అట్లా అయిందంట, ఆ సమస్య అంటే ఇట్లా అంటే మోకాళ్ళు ప్రార్థన చేయబో ఏంది? నేను వినాలి అంటే దానికి తగ్గదై ఉండాలా, లేకపోతే నేను పట్టించుకున్నాయి. అర్థమైందా? నువ్వు దేని గురించి అయినా సరే కృంగిపోతున్నావు, బెంబేలు ఎత్తుతున్నావు అంటే ఇంకా పిన్న దశలో ఉన్నావని అర్థం. అసలు దాటి రావాలా. మన సైకాలజీ, మన ఆలోచన విధానం, మన మైండ్ అంతా కూడా దేవుని తలంపులతో అనుసంధానం కావాలి. కరడును పిలుచుచున్నది అన్నట్టు. ఆయన హృదయంలో ఏవైతే దొర్లుతున్నాయో తలంపులు, ఇక్కడ అయ్యే దొర్లాల. అప్పుడు నువ్వు దావీదువి, దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడివి. హల్లెలూయా. ప్రియులారా, ఈ ముఖ్యాంశాన్ని దయచేసి మీరు మనస్కరించండి. ఎక్కడైతే ఎలాంటి భక్తులు ఉంటారో వాళ్ళ మీద వాడు దృష్టి పెడతాడు. అంతిపయ్యను వాడున్నాడు పెర్గములో, అంటే దేవుని కోసం ఇక వేరే ఆలోచన లేకుండా నిలువున తన ప్రాణాలు పెట్టగలిగేంత సమర్పణ కలిగినవాడు. అలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే సైతానుకు దెబ్బ. కాబట్టి ప్రస్తుతం భూప్రపంచం మీద ఎవడున్నాడు, దేవునితో లింక్ అయిన వాడు ఎవడున్నాడో వెతుక్కుంటాడు వాడు. దానియేలు కాలంలో దానియేలు కనపడ్డాడు. అందుకే దానియేలు ఉన్న ప్రాంతంలో వేశాడు మకాం. పెర్గము టైములో అంతిప అనేవాడు కనపడ్డాడు. అంటే హతసాక్షి మరణానికి సైతం సిద్ధమైనటువంటి వాళ్ళు, దేవుని కోసం చనిపోవటానికి కూడా రెడీ అయిపోయిన వాళ్ళు ఉన్న ప్రదేశం పెర్గం. అక్కడేశాడు మకాం. అర్థమైందా? ఈరోజు నీవు వాడికి ప్రమాదకారిగా మారే అవకాశం ఉంటే వాడు నీ దగ్గర వేస్తాడు మకాం. దురాత్మను పెడతాడు. డైరెక్ట్గా వాడే కూర్చోపోయినా వాడి బ్యాచ్ ఉన్నారు కదా సమూహాలు, వీడేందో కొంచెం కాస్త దేవుడి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు, కొంచెం టార్గెట్ చేయండి. వీడేందో కొంచెం కాస్త ఎగురుతున్నాడు, కొంచెం వీడిని టార్గెట్ చేయండి. ఏమేందో కొద్దిగా దేవుని సంకల్పం ఏందో, దేవుడి చిత్తం అంటుంది, కొంచెం దృష్టించండి, చూడండి. ఛాన్స్ సిక్కితే శాలిటీ లేపండి, లేకపోతే ఆ శ్రమలో నలపండి దేవుణ్ణి వదిలేసేటట్టు. లేకపోతే ఏమన్నా బిస్కెట్లకు పడేటట్టు ఉంటే ఆ బిస్కెట్లు ఏదన్నా వేసి కూర్చోబెట్టండి పక్కన. అర్థమవుతుంది తమ్ముడు? చూడండి రా, ఒకసారి ఒక జోక్ చదివాను నేను. జోక్ కాదు అది, నిజమే. ఒక చర్చి ఉంది, ఆ బుక్లో చర్చి బొమ్మ వేసి ఉంది. ఆ చర్చి బొమ్మ కనపడుతుంది, అందులో మెంబర్స్ కూర్చొని కనపడుతున్నారు. లాస్ట్లో ఒక బెంచ్ మీద
సైతాను దూత ఒకడు నిద్రపోతున్నాడు. చర్చిలో అనేక మంది ఉన్న ప్రదేశంలో ఒక దూతే, వాడు కూడా పని లేక నిద్రపోతున్నాడు. తర్వాత ఒక వృద్ధురాలు కనపడుతుంది చిన్న పాకలో. ఆ పాక చుట్టూ 200 దెయ్యాలు తిరుగుతున్నాయి. ఎక్కువ మంది ప్రజలున్న మందిరంలోనేమో ఒక దెయ్యం ఉంది, దానికి కూడా పని లేదు. దానికి కూడా పని లేక హాయిగా నిద్రపోతా ఉంది అనుకుంటా. ఆ వృద్ధురాలు పాకలో ఉంది. ఆ పాకలో ఉన్న వృద్ధురాలు ఉన్న ఆ పాక చుట్టూ 200 దెయ్యాలు తిరుగుతున్నాయి. లోపలికి వెళ్ళలేకపోతున్నాయి. ఎందుకంటే కుదరట్లా. ఒక వ్యక్తి సైతాన్ని అడిగాడంట, నువ్వెంత తెలివి తక్కువ దద్దమ్మ సైతానా, అందుకే నువ్వు ఇట్ట అయిపోయింది. నువ్వు ఒట్టి తెలివి తక్కువ దద్దమ్మవి నువ్వు. అక్కడ ఒక ముసలిది ఉంది, ఒక ముసలి దానికి ఒకరిని పెట్టాలా. ఇక్కడ 100 మంది ఉన్నారు కనుక ఈ 100 మంది దగ్గర 100 దెయ్యాలు పెట్టాలా. నువ్వు ఎంత పిచ్చోడివి కాకపోతే ఆ ముసలి దాని దగ్గర ఏమో అంతమందిని పెట్టావు, ఇక్కడేమో ఒకరిని పెట్టావు అంటే వాడు పగలబడినవి. ఒరే వెర్రి భక్తుడా, నువ్వురా పిచ్చోడివి, ఏం కాదు. ఎక్కడ డేంజర్ ఉందో నాకు తెలుసు, ఎక్కడ ఎంతమందిని పెట్టాలో నాకు తెలుసు. అది పేరుకు మందిరమే కానీ అందులో అందరూ అనేక మంది కూర్చున్నట్టు కనపడతారు, కానీ వాళ్ళ మైండ్లన్నీ నాకు తెలుసు. ఆ చెప్పేవాడు మొత్తుకొని చెప్పటమే కానీ ఆ కూర్చున్న వాళ్ళలో అది అంతా మైండ్లోకి తీసుకునేవాడు ఒక్కడు లేడురా. వాళ్ళంతా వింటారు, వదిలేస్తారు, లేదా అసలు వినరు. కొంతమంది నిద్రపోతారు, కొంతమంది పక్క వాళ్ళ పరిస్థితుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, కొంతమంది బాడీలు ప్రజెంటే కానీ మైండ్లో ఆబ్సెంట్ అయిపోతాయి, ఎక్కడో సంచార జీవుల్లాగా తిరుగుతూ ఉంటారు. అసలు చర్చిలో అంతమంది ఉన్నారనే కానీ వాళ్ళ వల్ల నాకేం డేంజర్ లేదు. ఎందుకంటే వాళ్ళు సన్నిధికి అయితే వెళుతున్నారు, కానీ వాళ్ళలో నిజంగా దేవుడి చిత్తం ఎరిగి దేవునికి తోడ్పాటుగా అందుబాటులోకి వచ్చే రకాలు లేరు. అంత యూజ్ అండ్ త్రో. కాబట్టి అక్కడ ఒకడు కూడా వేస్ట్. అందుకే వాడు కూడా పని లేక నిద్రపోతున్నాడు. ఎందుకంటే అన్ని సోది రకాలు కాబట్టి. బ్లంట్గా చెప్పా, ఏమనుకోవాకండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. అన్ని సోది రకాలు. వాక్యం వినటానికి వింటారు, మారు మనసు పొందరు. అన్ని రకరకాల విషయాలు తెలుసుకుంటారు, కానీ దేవుని కొరకు ఏమాత్రం ఫలించరు. విన్నట్టుగానే కనపడతారు, కానీ మైండ్లోకి తీసుకోరు. విన్నప్పుడు చాలా సీరియస్గా స్పందిస్తారు, బయటికి పోయిన తర్వాత అవన్నీ నాకే ఇచ్చిపోతారు. అదే రైల్వే స్టేషన్లో ఎంట్రన్స్లో చెకింగ్ ఉంటుంది. అక్కడ స్టేషన్లో టికెట్ తీసుకొని ఎక్కడికి వచ్చి ఇటు చూపించిపోయినట్టు. స్తోత్రం, హల్లెలూయా. రైలు ఎక్కేటప్పుడు వేడేవాడి దగ్గర తీసుకుంటాము, దిగి స్టేషన్లో అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో ఆ టికెట్ ఇస్తే ఆడు గేట్ తీస్తాడు పో అని. అట్లాగా గేట్ దగ్గర కూర్చుంటాడు లూసిఫర్ గాడు, లేదా ఆడు దయ్యాలు కొన్ని నిలబడతాయి. నిలబడి ఇక్కడ కష్టపడి నేను మీకు టికెట్ ఇస్తుంటా కదా, మీకు కష్టపడి మీకు ఉపదేశం చేస్తుంటా కదా, ఆ వాకిట్లో కూర్చొని మీ తలకాయల్లో నాటబడిన విత్తనాలన్నీ కూడా తీసుకొని ఎడిసేవాళ్ళు ఎప్పో మొహమా అంటాడు అనమాట. అటు జరిగిద్దా అనవాకండి. దేవుని వాక్యము వినియో గ్రహింపకుండిన వీరే త్రోవ పక్కబడ్డ విత్తనాలు అన్నాడు చూసావా. చల్లినప్పుడు పక్షులు వచ్చి తినేసాయి. వారు వాక్యము గ్రహించకుండుట వలన సాతాను ఆ వాక్య విత్తనాలు తీసుకొని పోవునని యేసయ్యే చెప్పాడు. ఎంతమంది గుర్తుందే కథ అనుకుంటున్నారా? కాబట్టి ఇలాంటి రకాలన్నీ చర్చిలో ఉన్నందున నాకేం ప్రాబ్లం లేదు. వాళ్ళల్లా ఆ చెప్పేవాడు ఆత్మానందమే. ఒకసారి ఓ పాస్టర్ గారు ఎట్టినే పాపం మొత్తుకొని చెప్తుంటే చెప్పి ఇసుగు పుట్టి నేను ఇంతసేపు చెబుతున్నా కానీ మీరు వింటారా మారి చేస్తారా అన్నాడంట. కూర్చున్న వాళ్ళు ఒకళ్ళు లేచి, పాస్టర్ గారు మీరు చెప్పినట్టల్లా మేము మారితే ఇంక మీరు ఎవరికి చెబుతారండి, ఇంకెవరికి చెబుతారు? కాబట్టి మీరు చెప్పేది మీరు చెప్పాలి, మేం చేసేది మేం చేయాలి అన్నాడంట వెధవాయి ఒకడు. అట్లాగే అంత సోది రకాలు వాళ్ళంతా. వాళ్ళ వల్ల నాకేం పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఈ ముసలిది ఉంది చూసావు, ఈ వృద్ధురాలు
200 దెయ్యాలు కూడా అలివి గాట్లా. మళ్ళీ మనిషి సరిగా నిటారుగా నిలవను కూడా నిలవలేదు. మళ్ళీ ఆ ప్రార్థన చేసి 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 మనిషి మొత్తం వంగిపోయింది. నడుములు కూడా సరిగా పని చేయని ముసలి దాని దగ్గర 200 దెయ్యాలు కూడా అల్లాడిపోతున్నాయి. ఎందుకు అంటే ఈమె దేవుని చిత్తం ఎరిగింది. దేవుని సంకల్పాలు నెరవేరాలని మిగుల ఆశతో దేవుని కొరకు పని చేస్తున్న వృద్ధురాలు. ఏమెరా నాకు ప్రమాదం. చూసే వాళ్ళకి ఏం అర్థం కాదు ఈ సంగతి. నాకు డేంజర్ ఏమితో వాళ్ళతో కాదా అంతా అవన్నీ ఆఫ్ టికెట్లే, ఆఫ్ మైండ్. ఈ ముసలిది మామూలుది కాదు. ఇది ఒకవేళ మీరు జోక్గా తీసుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. సీరియస్గా తీసుకుంటే నీ మైండ్లో ఒక రోషం కలగాలి. నేను సాతానుకి ప్రమాదకరంగా మారాలి, నేను ఆ జాబితాలోకి చేరాలి. నా విషయమై వాడు ఆలోచన చేయాలి, వాడికి నిద్ర పట్టకుండా చేయాలి, వాడికి కునుకు లేకుండా చేయాలి, వాడికి నెమ్మది లేకుండా చేయాలి, అన్ని విధాల వాడితో పెట్టుకోవాలి, వాడిని కదిలించాలి, దేవుని చిత్తం నెరవేర్చాలి. దేవుని కొరకు రోషము కలిగి వివేకము కలిగి యుద్ధం చేయాలి, వాడితో తలపడాలి అనే కసి పట్టుదల మన మైండ్లోకి రావాలి. ఇప్పటికే నువ్వు టార్గెట్ అయి ఉంటే గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు రెడీ చేసుకున్నాడు. అది నీలో జరగకుండా దుష్టుడు అడ్డగిస్తున్నాడు. నేను చెప్తాను, కొంతమంది బలహీనతకు చిక్కినటువంటి వాళ్ళతో చెప్తాను, తమ్ముడు నువ్వు పర్ఫెక్ట్గా దేవుని కొరకు నిలబడితే చాలా పని జరిగిద్ది నీ వల్ల. అందుకని నువ్వు అలా నిలవకుండా సైతానుగాడు స్కెచ్ గీసి దెబ్బ కొడుతున్నాడు నిన్ను. నువ్వు దేవుని వైపుకు మళ్ళకుండా నిన్ను పాపంలో కూర్చోబెడుతున్నాడు. తమ్ముడు కళ్ళు తెరో, నువ్వు మేల్కున్నావంటే వాడికి పెద్ద శత్రువు అయిపోతావు నువ్వు. అందుకే నిన్ను తిరగకుండా పట్టాడు వాడు అని కొంతమందికి నేను చెప్పాను. నా మాట విని కొంతమంది మళ్ళుకున్నారు దేవుని వైపు. ఈరోజు దైవ జనులై సేవ చేస్తున్నారు గట్టిగా. కాబట్టి వాడు 21 రోజు దానియేలు ప్రార్థనకు జవాబు రాకుండా ఆపాడు. ఎందుకో తెలుసా? ఇట్లాంటి ప్రార్థనలు చేస్తాడని ఆడేశాడు మఖం. వాడు అసలు ఎందుకు వేసాడు తెలుసా మఖం అక్కడ? వాడు దానియేలు ఊరకొండడు, ఇట్లాంటి ప్రార్థనలు చేస్తుంటాడనే అక్కడ వేశాడు. మీరు కావాలంటే దానియేలు గ్రంథంలో దానియేలు ప్రార్థనలన్నీ మీరు చూడండి. అవన్నీ తన కొరకు ఉండవు అసలు. తన కొరకు ఒక్కటంటే ఒక్క ప్రార్థన కూడా మనకు కనపడదు. చూడు, రోజు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి మొర్ర పెడుతుంటాడు. ఇశ్రాయేలు జనాంగం కోసం, దేవుని చిత్తం కోసం. అవునా? తన పరిశుద్ధత కాపాడుకోవటం కోసం, దేవునికి ఇష్టడుగా స్థిరంగా ఉండటం కోసం ఆయన ప్రార్థనలన్నీ అంతే ఉంటాయి. సాటి వాళ్ళ ప్రాణాలు కాపాడటం కోసం రాజుగారు కల ఏందో అడిగాడు తప్పించి ఎక్కడన్నా దానియేలు తన స్వీయ విషయాల కోసం అడిగాడేమో చూడండి. పౌలు ప్రార్థనలు కూడా మీరు కనిపెట్టండి. పౌలు ప్రార్థనలు అన్నీ కూడా ఆయన చిత్తానికి అనుసంధానమై ఉంటాయి. విచిత్రంగా ఉంటాయి ఆయన ప్రార్థనలు. పౌలు అంత డేంజర్ కాబట్టే ఎన్నోసార్లు పౌలుని చంపాలని చూశాడు వాడు. తెలుసా మీకు? చంపాలని చూశాడు. పౌలు ద్వారా ఏమేమైతే దేవుడు చేయాలని నిర్ణయించాడో అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు అవకాశం ఇచ్చి పౌలుని పిలుచుకున్నాడు పైకి. ఈరోజు ఈ వర్తమానం ద్వారా ఈ లైవ్లో ఉన్న వాళ్ళతో, మీతో, అందరితో కూడా పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఆకర్షణల చేత మిమ్మల్ని బిస్కెట్ల చేత లాగుతుంటే నీ మీద ఏర్పాటుంది. ఒకవేళ శ్రమలతో పదే నలిపి నిన్ను అనేక పర్యాయాలు చావగొట్టడానికి ప్రయత్నించాడు అంటే, నువ్వు బతికి బట్టగట్టి తిరుగుతూ ఉంటే వాడికి ఏదో నీ వల్ల ప్రమాదం ఉంది. అందుకే నిన్ను టార్గెట్ చేశాడు. నీ ప్రార్థనలకు జవాబు ఆలస్యం అవుతూ ఉంది అంటే ఆ ప్రార్థనల్లో దేవుని సంకల్పం ఏదో ఉంది. 21 రోజు అడ్డగించాడు. అడ్డగిస్తే మిఖాయేలు వచ్చాడు లైన్లోకి. మిఖాయేలు వచ్చి గాబ్రియేల్ని తప్పించి, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు,
అని గాబ్రియల్ని పంపిస్తే 21 రోజు తర్వాత గాబ్రియల్ వచ్చి దానియేలుకు సమాధానం చెప్పాడు. ఇంకొక పాయింట్ చెప్పి నేను ముగిస్తా. మంచి పాయింట్ అది. ఏంటంటే, ఒక అంశాన్ని గురించి దేవుని సంకల్ప ప్రకారం, దేవుని చిత్త ప్రకారం ఒక అంశాన్ని గురించి మనం ఒకసారి ప్రేయర్ మొదలు పెట్టినప్పుడు దానికి అవుననో కాదనో లేకపోతే సమయం ఉందనో దేవుడు నీకు జవాబు ఇచ్చిందాకా ఆ విషయంలో ప్రార్థన చేయటం మనం ఆపకూడదు. ఆ దర్శనం చూపించావు, దాని అర్థం నాకు చెప్పవయ్యా అని కదా కూర్చున్నాడు కదా. కూర్చున్న తరువాత వెంటనే వాస్తవంగా జవాబు రావాలి. ఒక రోజు రాలా, 2 రోజులు రాలా, 3వ రోజు ఏమనిపిస్తుంది? విసుగు వస్తుంది. అయినా చేశాం. 4వ రోజు రాలా, 5వ రోజు రాలా, వారం రాలా, 10 రోజులు రాలా. ఇక మనం కూర్చుంటామా ఆ విషయంలో సమాధానం కోరి? స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇంకా కనిపెట్టుకొని కూర్చుంటామా? ఇంకా మళ్ళీ అడుగుతామా? చెప్పలేం. దానియేలు అట్ట కాదు, మొండి ఘటం. కూర్చున్నాడంటే దాన్ని తాడో పేడో తేలంది లేవడు, మొండోడు. అందుకే వాడు సైతాను గాడికి భయం దానియేలు అంటే. తలకాయ నొప్పి దానియేలు అంటే వాడికి. ఇన్ని చంపాలరా అనుకుంటాడు, కానీ చంపలేళ్ళే. ఆడేం చంపేది? వాడు బొంద. 21 రోజు వరకు వాడు అడ్డగించాడు. ఎందుకో తెలుసా? దానియేలు ఇక అడగటం మానేసి లేచి వెళ్ళిపోతాడని. విసుగు పుట్టి ఇక ఆ అంశాన్ని ఆపేసి ఇక ఆ ఆలోచనను పక్కన పెట్టేస్తాడని 21 days అడ్డగించాడు. మనమైతే అదే పని చేస్తుండే. ఏదో ఇక దర్శన భావం చెప్పమని ఇప్పటికి 1 వారం రోజుల నుంచి అడిగినా ఆయన ఏం చెప్పట్లేదుగా, ఇక దేవుడి చిత్తం కాదనుకుంటాలే, ఇక అంతే సంగతులు ఇక. కానీ దానియేలు అలా కాదు. దీని సంగతి నాకు తేలిందాకా నేను వదిలిపెట్టను ప్రభువా, నాకు నువ్వు చెప్పాల్సిందని మొండిగా కూర్చున్నాడు. నేను చెప్పనా, ఆ టైంలో వచ్చి బయలుపరిచిందే నేను మీకు ఎన్నోసార్లు చెప్పినటువంటి ప్రకటన గ్రంథ సంభవాలు. అయి ఆ గాబ్రియల్ వచ్చి చెప్పింది. ఆ చిన్న కొమ్ము గురించి, వాడు వచ్చి ఏమేం చేస్తాడు, రాజ్యాలు ఎన్ని రకాలు వస్తాయి, చివరికి వచ్చే రాజ్యం ఏది, ఏ రాజ్యంలోంచి వాడు వస్తాడు, ఏ ప్రాంతంలోంచి వస్తాడు, అప్పుడు ఇశ్రాయేలు గతి ఎలా ఉంటుంది, సంఘ పరిస్థితి ఎలా ఉంటుంది, 2వ రాకడ ఘట్టం ఎలా జరిగిద్ది, మెస్సియా రాక, అన్ని సంగతులు అప్పుడు తేటపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గుర్తుందా? గతంలో చెప్పాను ప్రకటన గ్రంథాన్ని గురించి. ప్రకటన గ్రంథానికి వినాలి. ప్రకటన గ్రంథానికి కొన్ని విషయాలు మనకు అర్థం కాని సంగతుల్లో స్పష్టపరిచేదే దానియేలు గ్రంథం. ప్రకటనలో పజిల్లాగున్నది దానియేలు గ్రంథంలో మనకు ఓపెన్ అవుతుంది. దానియేలు గ్రంథంలో పజిల్లాగున్నది ప్రకటనలో ఓపెన్ అవుతుంది. ఇంకొకటి కూడా, దానియేలుకి దేవుడు అంత్యకాల సంభవాలు బయలుపరచాలి. అవి గ్రంథ రూపంలో దానియేలు అందుబాటులోకి తేవాలి. తర్వాత యేసుక్రీస్తు ప్రభు కన్యమరియ గర్భాన జన్మించి లైన్లోకి వచ్చి సువార్త ప్రకటన మొదలుపెట్టి మత్తయి 24లోకి వచ్చినప్పుడు శిష్యులు నీ రాకడకు యుగాంతానికి గుర్తులేవని అడిగినప్పుడు ప్రవక్త అయిన దానియేలు గ్రంథంలోని విషయాలు ఎత్తి చెప్పాలి. అర్థమైందా? ఇంత మ్యాటర్ ఉంది దానియేలు దర్శనం దగ్గర. మరి ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. ఇప్పుడు దానియేలు అందుకోలేదు, లేచి వెళ్ళిపోయాడు. మరి ఇక యేసయ్య ఏ వచనం చూపిస్తాడు? అప్పటి కాలపు యూదులకి చెప్పడానికి ఏ వచనం చూపిస్తాడు? దానియేలు అంటే కూర్చొని దర్శనం పొంది జవాబులు రాశాడు కాబట్టి దాన్ని ఎత్తి మాట్లాడాడు. లేకపోతే మత్తయి సువార్త 24లో ఉంది కదా, ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడినట్లు నాశన కర్మగు హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే యోదయలో ఉండువారు కొండలకు పారిపోవాలని అన్న మాట అన్నాడు. ప్రవక్త యగు దానియేలు చెప్పినట్లుగా చెప్పాలంటే ముందు దానియేలుకు విషయం అందాలంటే నికరంగా కూర్చోవాలిగా. అందుకే కూర్చున్నాడు.
ఒకవేళ 20 రోజులుండి దానియేలు లేచి వెళ్ళిపోయినట్టయితే ఎంత విషయం నష్టపోయేవాడు. అవునా? ఇందులో కూడా పాఠం ఏంటంటే, దేవుని సంబంధమైన విషయాలు కోరి మనం ప్రార్థన చేసినప్పుడు దాని నుంచి ఒక స్పష్టమైన సమాధానం మనం పొందుకోకుండా వదలకూడదు. గుర్తుపెట్టుకో, దేవుని చిత్త ప్రకారం నువ్వు చేసే ప్రార్థనలు కొన్నిసార్లు వెంటనే జవాబులు వస్తాయి, కొన్నిసార్లు దుష్టుడు అడ్డగించే అవకాశం కూడా ఉంది. కాబట్టి వదలకూడదు, మొండిగా ప్రార్థన చేయి. దేవుడు జవాబిచ్చేంత వరకు నిరీక్షణతో పట్టుదలతో మొర్రపెట్టు. తర్వాత నీకు తరచుగా ఎదురయ్యేటువంటి పరిస్థితులు నీకు ఒక సాక్ష్యం ఇస్తున్నాయి, నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావని. నీ వల్ల దేవుని పని జరిగే అవకాశం ఉంది కనుకనే నీ మైండ్ దేవుని వైపుకు తిరగకుండా సైతాను తిప్పేస్తున్నాడని గుర్తుపెట్టుకొని నువ్వు ఎట్లా జాగ్రత్త పడతావో నీ ఇష్టం. మోషేని లైన్లోకి తీసుకొని రావటానికి యోకేబేదు చురుకుగా వ్యవహరించినట్లు నువ్వు కూడా దేవుని చిత్తం నెరవేర్చడానికి చురుకుగా వ్యవహరిస్తావో మొద్దులాగా కూర్చుంటావో నిర్ణయం నీదే.